ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నేనతని ఘనపరచెదను. 91వ కీర్తన 14వ చరణము. మనము దేవుణ్ణి ప్రేమించి ఉన్నప్పుడు, దేవుని వాగ్దానము ప్రకారము నడుచుకున్నప్పుడు, దేవుని పైన ఆధారపడి జీవించినప్పుడు, మనుషుల పైన ఆధారపడకుండా నీవు నీ సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్య వైపు తలెత్తి చూడకుండా నీవు దేవుని వైపు చూస్తూ ఆయన ప్రేమించి చూడు. ఒకసారి ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుని నామాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడుతాడు. దేవుని నామాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ యేసునామము ఎవరైతే చెప్తారో ఆ యేసునామమున అడిగిన ప్రతి ఒక్క ఈవిని దేవుడు దయచేస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, ఘనపరుస్తాడు. శ్రమలోనికి తోడై ఉంటాడు, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. ఇవన్నీ కాకుండా దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరిచేవాడుగా ఉంటాడు, దేవుని యొక్క రక్షణ నీకు చూపించేవాడుగా ఉంటాడు అని యొక్క కీర్తన భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని నామాన్ని ఎరిగి ఉన్నారో, యేసు నామమును ఎవరైతే అడుగుతారో, దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యానుసారంగా నడుచుకొని జీవించు వారిని దేవుడు గొప్ప చేస్తాడు, ఘనపరుస్తాడు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మరి నీవు నేను మనం ఎట్లా ఉన్నాం, మన జీవితం ఈ దినమున ఎట్లా ఉంది, ఏ విధంగా మన జీవితాన్ని మనం లీడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనేది మన హృదయంతోనూ మన మనసుతోనూ ఒక్కసారి మనం ఆలోచించి వారుగా ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయంతో నువ్వు ఆలోచిస్తావో, దేవుని ప్రేమిస్తావో, దేవుని ప్రేమించి ప్రతి ఒక్కరికి దేవుడు నీ శ్రమలో ఉన్నప్పుడు నీకు ఉత్తరం ఇచ్చి ఆ శ్రమ నుంచి విడుదల కలిగించి నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి నిన్ను ఆశీర్వదించి నిన్ను అందరి ముందు ఎక్కడైతే అవమానం పడ్డావో ఆ అవమానం పడిన చోటే దేవుడు తిరిగి లేపి నిన్ను అందరి మధ్యలో గొప్ప చేస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క ఉదయ కాలమునైనా మీ యొక్క రెక్కల కింద భద్రపరిచారు, అందును బట్టి మీకు వందనములు తండ్రి. నాయన ఈ యొక్క ఉదయకాల దినమున మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుండగా మీ కాపుదల కింద భద్రం చేయండి. మా యొక్క మనవిని ప్రార్థన మీరు ఆలకించండి. ఈ యొక్క ఆదివారపు ఉదయకాలపు దినమున దేవా, ఎంతమంది మీ సన్నిధిలో నాయన మరి అడుగుపెట్టడానికి వస్తూ ఉన్నారో మనస్ఫూర్తిగా నాయన పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితో దేవా తండ్రిని మీకు ఆరాధించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి. కుటుంబాలుగా తండ్రి మీ సన్నిధిలో కూర్చోవడానికి దేవా మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఎంతమంది దినమున యొక్క వాక్యాన్ని వినియున్నారో, విన్నటువంటి వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింప చేయండి. మరి మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మీ నామమున ఏది అడిగినా కూడా అది మీరు ఇస్తా అన్నారు కదా తండ్రి. యేసు నామమున అడుగుతున్నాం దేవ. ప్రతి ఒక్క అవసరత ఎవరెవరికి ఎటువంటి ఉన్నాయో ఆయన ఆ అవసరతలన్నీ తీరిపోవును గాక. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల, బలహీనతల నుంచి విడుదల, నాయన రోగులకు మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరణ పడకల్లో ఉన్న వారిని మీరు గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థ విడుదల కలుగ చేయండి ఈ నామములో తండ్రి. నాయన ఎంతమంది దినమున ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారో యేసయ్య తగినటువంటి తండ్రి నాయన మంచి ఉద్యోగంను వారికి అందించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయి ఉన్నారో, యేసయ్య అవమానాలు పడుతూ ఉన్నారో, వారు పడుతున్నటువంటి అవమానానికి నిందకు ప్రతిగా తండ్రి గొప్ప బహుమానాన్ని వారికి అందించి తగినటువంటి భాగస్వామిని వారికి ఐక్యపరచండి. సాటి అయిన సహకారాన్ని మీరు అందించమని వేడుకుంటున్నాం తండ్రి. గృహాలు నిర్మించుకుంటూ ఉంటుండగా ఆ గృహాలు నిర్మించుకోవటంలో తండ్రి ఎటువంటి నాయన లోటుపాట్లు లేకుండా సక్రమంగా ఆ యొక్క ఇంటిని నిర్మించుకోవడానికి సహాయం చేయండి
తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. ఎంతో మంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉంటుండగా యేసయ్య వారి గర్భాలను ముట్టవా తండ్రి, సహాయం చేయవా నాయన, మీ కృపలో భద్రం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు ఎంతో మంది నశించిపోతూ ఉంటుండగా నశించిపోతున్న ఆత్మల కోసం వెతికి రక్షించడానికి లోకానికి వచ్చావు కదయ్యా. ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు తండ్రి. అట్టి వారితో మీరు మాట్లాడండి దేవ, దర్శించండి. మీ సన్నిధిలో మరలా వారు మరి ఉండటానికి మీ కృప దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.